హాయ్ అండి. మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు టెంపుల్‌లో దర్శనానికైతే వెళ్ళామండి. అలా టెంపుల్‌లోకి అడుగు పెట్టామో లేదో అస్సలు ఆ వ్యూ చూడటానికి 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండబ్బా! అసలు ఎలా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. వీడియోలో మీరే చూడండి. ఆ మేఘాలన్నీ అలా అరుణగిరి పైనే వాలిపోయాయేమో అన్నట్టుగా అద్భుతంగా ఉందన్నమాట ఆ వ్యూ అయితే. అసలు నిజంగా అండి. ఇంకా చాలా సేపు అక్కడే నిలబడి నాకైతే చూస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా మా వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఇంక దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పి. ఇంకా అలా కొద్దిగా వీడియో అయితే తీసుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. నిజంగా అండి ఆ చిన్న చిన్న వర్షము అలా ఆ కొండపైన ఆ మేఘాలన్నీ వాలినట్టుగా బాబోయ్! చెప్పటానికి నాకు మాటలు రావులేండి. ఇంకా అంత అద్భుతంగా ఉండిందన్నమాట. ఇంకా టెంపుల్లోకి దర్శనానికైతే వెళ్ళామండి. ఫుల్లు రష్ ఉండిందనమాట. మాకు దర్శనానికి 5 గంటల సమయం అయితే పట్టింది ఆ రోజు. అయినా కూడా పర్వాలేదులెండి. హ్యాపీగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఎందుకో అంతసేపు క్యూ లైన్‌లో ఉన్నా కూడా మాకైతే చిరాకు గానీ, కోపం గానీ అసలు ఏమీ అనిపించలేదండి. అదేంటో మరి అలా తెలియకుండా 5 గంటలు దర్శనానికి క్యూలో నిలబడి దర్శనం చేసుకొని వచ్చామంటే నిజంగా ఆశ్చర్యంగానే అనిపించింది మాకైతే కాసేపు. ఇంకా దర్శనం అయిపోయి అలా బయటకొచ్చి కాసేపు అలా కూర్చుని ప్రసాదం అయితే తీసుకున్నాము. పులిహోర ప్రసాదం అయితే సూపర్‌గా ఉండిందనమాట. ఇంకా తీసుకొని తినేసి మళ్ళీ బయటకైతే వచ్చేసామండి. కొంచెం చిన్నగా షాపింగ్ చేద్దాం పిల్లల కోసం ఏమైనా అని. అలాగే ప్రసాదం కూడా తీసుకోవాలి కదా! ఒకసారి బయట చూడండబ్బా! ఎంత రష్ ఉందో అసలు మాటల్లో చెప్పలేను నేను. అంత రష్ నేను ఇన్ని సార్లు వెళ్ళినా ఎప్పుడు చూడలేదన్నమాట. అంత ఫుల్లుగా ఉండటము. క్యూ లైన్ చూస్తున్నారా ఒకసారి? బయటే దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటరు, 1½ కిలోమీటర్ దాకా క్యూ బయట కూడా ఉందన్నమాట. అంత పెద్ద క్యూ లైన్ ఉండింది దర్శనం కోసము. బాబోయ్! ఇంకా మేము అలా వెళ్ళొచ్చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా వీళ్ళకి ఎన్ని గంటలు పడుతుందో దర్శనానికి అని అయితే. ఇంకా చిన్నగా అలా ఏదో ఒకటి షాపింగ్ చేసుకుంటూ పిల్లల కోసం అయితే ఇంకా మరి పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్ళామనుకోండి, ఏమీ తీసుకోకుండా వెళ్ళాము ఇంటికి, ఇంకా మన పని అంతే అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పిల్లల కోసం ఏదో ఒకటి చిన్న షాపింగ్ అయితే చేయాలి కదా అట్లా వెళ్ళినప్పుడు. ఇంకా అందుకే మేము కూడా అలా చూస్తూ అలా పిల్లల కోసం చిన్న చిన్న బొమ్మలు అవి తీసుకుని, అలాగే ప్రసాదం కూడా తీసుకుని మళ్ళీ రూమ్‌కైతే వెళ్ళామండి. నేను మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి, లాస్ట్ దాకా చూడండబ్బా చెప్తాను. ఇంతకుముందు మనకు శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ అని ఇంతకుముందు చూపించాను మీకు ఒక వీడియోలో. చూడకపోతే టైటిల్ దగ్గర లింక్ ఇస్తాను. మళ్ళీ ఒకసారి చూడండి. అది ఏంటంటే అక్కడ రూమ్స్ అవన్నీ కొంచెం చేంజ్ అయ్యాయన్నమాట ఇప్పుడు. ఆఫీసు అదంతా. ఇంకా శివ సన్నిధిలో భోజనం అయితే అసలు చెప్పక్కర్లేదండి. అక్కడికి వెళ్ళిన తెలుగు వాళ్ళని అడిగితే ఎవరినైనా చెప్తారు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట భోజనము. మన ఇంట్లో మనం ఎలా వండుకొని తింటామో అచ్చంగా అలా ఉంటుంది. ఎందుకంటే అంత లాంగ్ వెళ్ళినప్పుడు మనం హోటల్లో భోజనం చేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పడలేదో ఇంక అంతే అన్నమాట మన పని. అలా కాకుండా ఇక్కడ అచ్చ తెలుగు మనకి ఇంటి భోజనం అయితే దొరుకుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి శివ సన్నిధి ఇప్పుడు ఆఫీసు. ఇంతకుముందు ముందు వైపుగా ఉండేది. ఇప్పుడు బ్యాక్ సైడు ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. చాలా బాగుంది. ఇంతకుముందు కొంచెం పార్కింగ్‌కి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే బాగుంది. ఇది మరి ఎక్కడో లేదండి. మనకి ఇంతకుముందున్న ఆఫీస్‌కి వెనకాలనే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆఫీస్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడే భోజనశాల కూడా అక్కడే ఉంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను. మనకు పాత శివ సన్నిధి ఆఫీసు భోజనశాల ఉండేది కదా! దాని పక్కనే మనకు ఒక చిన్న సందైతే ఉండేదండి. ఆ సందు లోపల నుంచి అలా వెళ్ళామంటే మనకు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన శివ సన్నిధి ఆఫీసు భోజనశాల కనిపిస్తుంది. ముందు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న చోట ఉండేది. ఇప్పుడైతే చేంజ్ అయిందండి. నాకు ఇక్కడ విషయం ఇంకొకటి ఏంటంటే, నాకు నార్మల్‌గా రూమ్ కన్నా ఇలా లాకర్‌లో ఉండటమే చాలా ఇష్టమండి. ఎందుకంటే కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతారు. రూమ్‌లో అనుకోండి మనమే ఉండాలి. అలా కాకుండా ఇలా లాకర్ తీసుకున్నామనుకోండి హ్యాపీగా మనతో పాటు అక్కడ చాలామంది ఉంటారు. కొంతమంది మంచిగా అవుతారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.